సో ముందర మొత్తం కొంచెం కొంచెం మట్టి తీసుకొస్తారు అనమాట. నీకు ఎట్లా అనిపిస్తుందో గ్రౌండ్? మంచిగా ఉంది. అక్కడక్కడ మట్టి పోసి క్యూరింగ్ చేయాలి. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం నిలబడ్డది వచ్చేసి మన సంక్రాంతి టోర్నమెంట్ కు క్రికెట్ గ్రౌండ్ మేకింగ్ చేస్తున్నాం అనమాట. మనం ఆ క్రికెట్ పిచ్ చెప్పేయడానికి ఇప్పుడు మనం గ్రౌండ్ దగ్గరికి వచ్చినాం. ఫస్ట్ అయితే నేను వచ్చిన అనమాట. ఇంకా వెనక పొరగాలు కూడా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఈ సంక్రాంతి కూడా మనం లాస్ట్ టైం లాగానే మళ్ళీ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఇంకా ప్రైజ్ మనీ కొంచెం ఎక్కువ పెట్టి ఇంకా కొంచెం బెటర్ గా చేద్దామని ప్లాన్ లో ఉన్నాం అనమాట. సో ఈ రోజు వచ్చేసి ముందుగా కొంచెం గ్రౌండ్ మేకింగ్ స్టార్ట్ చేసుకుంటే మనకి మిగతా పనులన్నీ ఈజీగా అయిపోతాయని మనం ఫస్ట్ గ్రౌండ్ మీద ఫోకస్ చేయడం కోసం మనం వెనక డోజర్ బండిని పిలిపిస్తున్నాం అనమాట. ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఈ ఉన్న కొంచెం పిచ్ వరకు మనం కొంచెం మంచిగా చేసుకున్నాం అనుకో, ఇట్లా కనిపించే మిగతాది మొత్తం మనకి గట్టి నేలనే అనమాట. సో దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా ఉంటది మనకి. సో మనం ఫస్ట్ కొంచెం లైట్ గా పిచ్ ఎంత దూరం ఉంటుందో దాన్ని మార్కింగ్ చేసుకొని దాని తర్వాతకి మనం చుట్టుపక్కల కొన్ని చెట్లు ఉన్నాయి. అక్కడ ఆ చెట్లన్నిటిని తీసేసుకుంటే మనకి కంప్లీట్ గ్రౌండ్ పని అయితే ఎక్కువ లేదు, ఒక 1 డేలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టోర్నమెంట్ అప్డేట్స్ నేను లాంగ్ వీడియోస్ రూపంలో మీకు ఇస్తూ ఉంటాను అనమాట. సో మీరు తప్పకుండా రెగ్యులర్ గా చూడండి, మీకు ఎట్లా నడుస్తుంది టోర్నమెంట్ ఏందని అర్థమవుతుంది అనమాట. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే మనకి డోజర్ వస్తుంది అనమాట. డోజర్ ఇప్పుడే వచ్చింది. మనోడు ఫార్వర్డ్ సిగ్గుపడుతుండు. ఇంకేం ఏం చేసినారా? ఇంకేం ఏం చేసినావు? సిగ్గుపడుతుంది ఎందుకురా వీడియో అంటే? ఆడిపోవాలా? ఇలా చేస్తావా మళ్ళీ రేపు చేస్తావా? గస ఉంటారా జర ఒక్క నిమిషం దిగిరా, గిడికి రారా నువ్వు కూడా. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం పిచ్ మందం మార్కింగ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే మనకి పిచ్ ఎంత దూరం ఉందో దాన్ని బట్టి మనం ఆ టేప్ ద్వారా కొలుచుకుంటే ఎంత ఉంది ఆడేదాకా 20 మీటర్లే ఉంటుంది. యాక్చువల్ 20 మీటర్లే పడతాయి, కానీ కొంచెం ఒక 2 మీటర్లు అటు 2 మీటర్లు ముందలకి 2 మీటర్లు వెనక పడితే అయిపోద్ది. ఏమంటుందిరా? చాలా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ పిచ్ వచ్చేసి కొంతవరకు గట్టిగా అవుతుంది, కొంత గడ్డి లేచేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఒక 3-4 సార్లు గట్టిగా నూకిపిస్తే వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే మనోళ్ళు అందరు వస్తారు గ్రౌండ్ దగ్గరికి. ఏం లేదు, ఇట్లా టోర్నమెంట్ అంటే ఒకసారి పని స్టార్ట్ చేస్తే వస్తూనే ఉంటారు అనమాట. మనకు చూసుకుంటే ఇప్పుడు పై వరకు గడ్డి పోతుంది. సో ఇప్పుడు మనకు పిచ్ చూసుకున్నట్లయితే కొంచెం గడ్డ ఉన్న దగ్గర ఏమవుతుందంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. అక్కడక్కడ కొంచెం లొంటలు ఉన్న కాడ ఇంకా గడ్డి పోవట్లేదు అనమాట. సో మనమైతే మేజర్గా దీనికి ఏం చేయాలంటే ఫస్ట్లో ఇట్లనే మంచిగా నూకించి దాని తర్వాతకి మళ్ళీ దీని విధంగా మట్టి పోస్తేనే మనకు సరైనది అనిపిస్తుంది. నీకు ఎట్లా అనిపిస్తుందో గ్రౌండ్? మంచిగా ఉంది. అక్కడక్కడ మట్టి పోసి క్యూరింగ్ చేయాలి. వాటర్ కొడితే మంచిగా ఉంటుంది అనమాట. ఇగో ఇప్పుడు టైంకి రారా అంటే ఎప్పుడో వచ్చి చూస్తారు మొక్కలు. మనం ఏంటంటే ఈ టోర్నమెంట్ అప్పుడు పని ఒక్కటి స్టార్ట్ చేసామనుకో, ఇక అందరు వస్తూనే ఉంటారు, అయితేనే ఉంటుంది అనమాట. సో ముందర మొత్తం కొంచెం కొంచెం మట్టి తీసుకొస్తారు అనమాట. దానివల్ల ఏంటంటే మీకు చూపిస్తాను ఇప్పుడు వెనక అనేది కొంచెం తేటగా అవుతుంది. సో మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అప్పుడు జర కొంచెం ఈ మాత్రం గట్టిదనం ఉంటే మనకి బాల్ కూడా మంచిగా బౌన్స్ అవుతుంది. లేకపోతే పిచ్ అనేది నూకాలి. ఇంకా ఇగో గీడ పెట్టుకోవాలి. ఇగో ఇక్కడ గడ్డ ఉంది, ఇక్కడ పెట్టుకున్నాం అనుకో సెట్ అవుతుంది. వికెట్లు ఇక్కడ పెట్టాలి. ఇగో ఇక్కడ నెరీ హైట్ అనిపిస్తుంది చూడు. ఇగో ఈడ అయితే కొంచెం డౌన్ ఉంది కదా. ఇగో ఇటు ఇంత నూకరా గీడి దాకా, కానీ అటు కొంచెం ఒక ట్రాక్టర్ ఇప్పుడు నూక అవతలకి అర్థమైందా? ఇటు ఓకే, ఇటు నూకరాకు ఎక్కువ. చూసుకుంటే కొంచెం లేట్గా అవుపిస్తుంది అనమాట.
కొంచెం కొంచెం పట్టుకుంటాం మరి అంతే. కొంచెం వెనక రూపాది చెత్త. కొంచెం బెటర్ ఫీల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం డ్రోజర్ అయితే ఆల్మోస్ట్ ఒక 10-15 టైమ్స్ మనం తిప్పినాం అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే గడ్డ ఉన్న కాడ మాత్రం గట్టిగా స్ట్రాంగ్ వస్తుంది, దాని తర్వాతకి కొంచెం లొంట ఉన్న కాడ మెత్తగా ఉంటుంది అనమాట మట్టి. సో ఇంకొక 2-3 సార్లు తీస్తే ఈ చెట్ల వేర్లు ఉన్నాయి కదా, ఇవి బాగా కనిపిస్తున్నాయి అనమాట చూస్తుంటే. ఆల్మోస్ట్ గ్రౌండ్ కంప్లీట్ అయినట్టే. అంటే మేము దీనికి ఇంకేం చేద్దాం అనుకుంటున్నామంటే దీని మీదంగా వాటరింగ్ చేసి బాగా పుట్టమట్టి ఉంటుంది కదా, పుట్టమట్టి కానీ సాఫ్ట్ది రెడ్ సాయిల్ ఉంటుంది కదా, దాన్ని జల్లి కొంచెం ఇట్లా దిమిసలాగా ఉన్న దాంతో గుద్దినామనుకో మనకి పిచ్ అనేది గట్టి పడుతుంది అనమాట. సో ఇదేంటంటే ఫస్ట్ ఒక 4-5 డేస్ మేము ప్రాక్టీస్ చేస్తాం. మనకి టోర్నమెంట్ అనేది మనం January 6 or 7కి ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో అప్పటి వరకు మేము కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడానికి మంచిగా ఉంటుందని ఈ గ్రౌండ్ మేకింగ్ అవుతుంది. సో ఇంకా మనకి దూరంగా పక్కన చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు మన రేగు చెట్లు అవి ఉన్నాయి, వాటిని కూడా మనం తీసేస్తే సెట్ అయిపోద్ది. మనకి ఇప్పుడు ఆ పిచ్ దగ్గర తేడాగా చేసిందంతా ఈ గ్రౌండ్లో ఉంచకుండా దీనంతా కూడా బయటికి చూపిస్తుంది అనమాట. దీని తర్వాతకి ఇంకా మనకి మేజర్ టాస్క్ వచ్చేసి ఇక్కడ పిచ్ చుట్టుపక్కల ఉన్న అవుట్ఫీల్డ్ ఉంటుంది కదా, ఆ అవుట్ఫీల్డ్లో ఉన్న గడ్డి చిన్న చిన్న చెట్లు అనమాట, వీటిని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పిచ్ ఎంత మంచిగా ఉందో దాంతోపాటు అవుట్ఫీల్డ్ కూడా ఎంత మంచిగా ఉంటే మనకి బాల్ అనేది అంత మంచిగా పోతుంది, ప్లేయర్స్కి కూడా అంత మంచిగా ఆడిన ఫీల్ వస్తుంది అనమాట. అయితే పిచ్ మార్కింగ్ పిచ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఏంటంటే అక్కడక్కడ కొన్ని రేగి చెట్లు ఉన్నాయన్నమాట. సో వీటిని ఒకసారి డోజర్తో నెట్ చూద్దాం, పోతేనే మేము మంచిది లేకపోతే లేదు. ఫస్ట్ అయితే అట్లా చేద్దాం. ఉల్లిపాటి మేము తీసుకుంటాం, కానీ ఉల్లిపాటి మేము తీసుకుంటాం. బస్ గంటరా. సో ఈ డోజర్ ఉండడం వల్ల మన పని అయితే చాలా ఈజీ అయిపోయింది అనమాట. లేదు పీకేసేయాలి, అన్నీ పీకేసేయాలి. చెట్లను కూడా అదే పీకేస్తుంది. బస్ ఖతం. ఈ 3 కంప చెట్లు కూడా అయిపోవచ్చు అనమాట. డోజర్తోనే నూపిస్తున్నాం. అవి కూడా వాటన్నింటిని తీసి మనం బయట వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ పని కూడా కంప్లీట్ అయిపోద్ది. నేను చెప్పిన కదా, ఈ గ్రౌండ్ సెలెక్ట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనకి దీంట్లో ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదనమాట. మనకి పని అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో కాకపోతే అవుట్ఫీల్డ్లో ఈ గడ్డి ఒకటే కొంచెం మనకి ఇబ్బంది ఉంటుంది, కానీ అది కూడా మనం రెగ్యులర్గా ఆడుతున్నాం అనుకో అది కూడా అయిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి పిచ్ ఇంకా బయట అవుట్ఫీల్డ్లో ఉన్న రేగి చెట్లు కంప చెట్లు ఇట్లా అన్నీ అయిపోయినాయి అనమాట. మనకి మిగతాది ఉంది ఏంటంటే ఈ అవుట్ఫీల్డ్లో ఉన్న గడ్డి ఇంకా మనం టేప్తోని మార్కింగ్ చేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఆ గ్రౌండ్ అయితే అసలు ఏం పని లేకుండానే దాదాపు కంప్లీట్గా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ రేగి చెట్లన్నింటినీ బయటికి తీసేసి ఇంకా రేపు మార్నింగ్ వాటరింగ్ ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. ఓకే గాయస్, ఈరోజు పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చినాయి. ఈరోజు పనులలో మనం ఏం చేసినామంటే ఫస్ట్ అయితే డోజర్తోని పిచ్ నూకిపించినాం. దాని తర్వాతకి పక్కన ఉన్న రేగి చెట్లు ఇంకా అట్లనే మన చెట్లు ఉంటే వాటిని కూడా తీపించినాము. ఇప్పుడు ఏంటంటే మనం చుట్టూ అందాజ లెక్కన ఎంత బౌండరీ ఎన్ని మీటర్లు ఉంటే బాగుంటుందని మేమైతే 65 to 70 మధ్యలో పెడతాం అనమాట మా సైడ్ అయితే. ఒకవేళ మీరు కూడా ఒక సజెషన్ ఇవ్వండి, ఎంతవరకు అయితే బౌండరీ ఎన్ని మీటర్లు పెడితే మంచిగా ఉంటుంది, మ్యాచెస్ ఇంట్రెస్టింగ్ ఉంటాయో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి.
అట్లనే ఇంకేమన్నా కొత్త కొత్త రూల్స్ ఇట్లా ఉంటే అవి కూడా చేయండి అనమాట. ఇక మా సైడ్ ఎట్లా అంటే మేము ఆల్మోస్ట్ 10 అవర్స్ లీగ్ మ్యాచ్లు ఏమో 8 అవర్స్, నాకౌట్లు ఇట్లా 10 అవర్స్ పెడతాను అనమాట, సెమీఫైనల్ ఫైనల్ ఇట్లా. సో ఇంకా మా సైడ్ అయితే హోల్స్ బ్యాట్లు అలా ఉండవు, ఇంకా మన నార్మల్ లెదర్ బాల్ బ్యాట్లు ఆడేట్లక్కనే ప్రొఫైల్ అనే ఉండాలి మనకి. సో ఇట్లా మాకలి కొన్ని రూల్స్ కొంచెం వెరైటీ ఉంటాయి అనమాట. మీ సైడ్ అయితేనేమో కొంచెం స్కూప్ బ్యాట్ ఇట్లా వాడతారు అనమాట. సో మీరైతే బౌండరీ ఎన్ని మీటర్లు ఉంటే బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా అట్లనే ఇంకేమన్నా సజెషన్స్ ఉంటే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అనమాట. సో మన టోర్నమెంట్ అప్డేట్ గురించి ఇంకా ముందల తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.